చార్ధామ్ యాత్ర మొదలు కాబోతున్నది. ఏప్రిల్ 30న యమునోత్రి, మే 1న గంగోత్రి, మే 2న కేదార్నాథ్, మే 3న బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరుచుకుంటాయి. చార్ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైనది కేదార్నాథ్. మహాశివుని పృష్ఠభాగం ఉన్న ప్రదేశమే కేదార్నాథ్. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లుగా చెప్తారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనుకునేవారు ముందుగా కాశీ వెళ్ళి కాశీ గురించి తెలుసుకోవాలి. కాశీలోనే ఘాట్ల గురించి సవివరంగా తెలుసుకోవాలి. అతి పురాతనమైన వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. అసలు కాశీని మనం ఎలా చూడాలి? కాశీ అంటే అసలైన అర్థం ఏమిటి? కాశీ వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటే కాశీ మనకు ఎలాంటి కథలు చెబుతోంది? కాశీలో జీవిత సత్యాలను ఎలా తెలుసుకోవాలి? చనిపోయిన వాళ్ళను కన్నం చేసేదే కాశీ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే కాశీ ఓ మహాశ్మశానం అంటారు. మనం మన ప్రాంతాల్లో ఉండే శ్మశాన వాటికలను చూడాలంటే భయపడిపోతాం. కానీ కాశీలో నిత్యం ఘాట్లలో నిత్యం వెలిగే చితిమంటలను చూస్తూ ఉండిపోతాం. అసలు ఎందుకిలా? ఈ విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కాశీ గురించి మాట్లాడుకోవటానికి ఈ ఛానల్ వాళ్ళు నన్ను ఆహ్వానించారండి. కాశీ గురించి మాట్లాడడం అనేది అసాధ్యమని నాకు తెలుసు. అయినా సరే చిన్న సాహసం చేస్తున్నాను. ఎందుకంటే కాశీ అనేక సార్లు యాత్రగాను జీవనయాత్రగాను అనేక విధాలుగా ఇంట్లో ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఆదుకోవటానికి గంగమ్మ, విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ, విశాలాక్షమ్మ, వారాహిమాత, భైరవుడు వీళ్ళందరూ అండగా ఉంటారు నాకనే ఒక ఆశ. అదే నిజం కూడా. అందుకే కాశీకి అనేక సార్లు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ ప్రయాణంలో నేను కాశీని తెలుసుకున్నది ఏం లేదండి. కానీ నన్ను నేను తెలుసుకున్నది మాత్రం చాలా ఉంది. అనేక రకాలుగా మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద పెడుతూ ఉంటాం. వాళ్ళ వల్ల ఇలా అవుతోంది, వీళ్ళ వల్ల అలా అవుతోంది, నా జీవితం అంతా వాళ్ళే పాడు చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా. అవేవి కానీ నన్ను నేనే పాడు చేసుకుంటున్నాను, నాతో నేను ఉండకపోవటం వల్లే ఇలాంటిది జరుగుతోంది అనేది నాకు కాశీ నేర్పించింది. అందుకని కాశీ గురించి మన ప్రేక్షకులకు చెప్పటం అనేది నా బాధ్యత. ఆ బాధ్యతకి వీరి ఆహ్వానం నాకు సరి అయిన సమయంలో దొరికింది అనే విషయంతో మీ ముందుకు వచ్చాను నేను. ఇక రెండవ విషయం, కాశీ గురించి. అసలు కాశీకి ఎందుకు వెళ్ళాలి, కాశీకి వెళ్ళడం వల్ల ఏంటి అని చిన్నప్పటి నుంచి నాకు కాశీ గురించి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా చనిపోగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాశీ. ఆ మొట్టమొదట అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ అస్థికలు కలపటానికి మాత్రమే కాశీకి వెళ్ళాలి అనేది నేను మైండ్లో ఫీడ్ చేసుకున్న విషయం. అది బాల్యం నుంచి కూడా ఇళ్లల్లో కూడా వెళ్తూ ఉండేవారు, కాశీలో అవన్నీ చేసి వస్తూ ఉండేవారు. తర్వాత ఒక పదార్థాన్ని విడిచిపెట్టి వచ్చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఎవరింటికి వెళ్ళినా కాశీలో ఈ పదార్థం వదిలేసాం కనుక మేము తినమంటూ ఉండేవారు. నిజానికి గయలో వదులుతాము కానీ కాశీలో అని చెప్తూ ఉండేవారు. చెప్పటం కాశీ అనే చెప్పేవారు. అంటే కాశీ గయ రెండు పక్కపక్కనే ఉన్నాయి. వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకుని వచ్చి కాశీ అని చెప్పటం అలవాటైంది. సో కాశీ అంటే ఎవరైనా చనిపోతే వెళ్ళే ప్రదేశం అనేది నాకు బాల్యం నుంచి ఉన్న ఆలోచన. ఆ ఆలోచనని మార్చింది మాత్రం నిజంగా మా ఇంటి యజమాని చనిపోయినప్పుడు. నాకు 35 ఏళ్ల వయసులో, ఇది చాలామంది ప్రేక్షకులకి తెలిసి ఉన్న సంగతి అయ్యుండొచ్చు, మళ్ళీ చెప్తున్నాను. 35 ఏళ్ల వయసులో మా భర్త గారు వైజాగ్ వెళ్ళి అక్కడ అనుకోకుండా మాస్ అటాక్ వచ్చేసి చనిపోయారు. చనిపోయిన తర్వాత 5 ఏళ్ల వరకు అనుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే పిల్లవాడికి ఒడుగవ్వలేదు కనుక ఒడుగయ్యాక కాశీ వెళ్ళాలి, ఒడుగయ్యాక కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళిన తర్వాత విడిచిపెట్టి రావాలి. అలా మొత్తానికి 40వ ఏట కాశీలో కాలు పెట్టానండి. కేవలం మా భర్త గారి అస్థికలు వదలటానికి. సరే, అసలు నన్ను నేను మీకు పరిచయం చేయలేదు. రమా శాండిల్య నా పేరు. నేను నిత్య యాత్రికురాలిని. ఇప్పుడు చెప్పా కదా, భర్త గారు చనిపోయిన తర్వాత నేను
బాధ మర్చిపోవటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది తీసుకుంటామండి తప్పనిసరిగా. కొంతమంది తాగుతూ ఉంటారు, కొంతమంది పేకాడుతూ ఉంటారు, కొంతమంది ఇంకేవో పనులు చేస్తూ ఉంటారు. నేను యాత్రను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ యాత్రని ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే కూలంకుషంగా యాత్ర చేసేదాన్ని. ఆ యాత్ర చేసినప్పుడు అందరూ చూసే కోణం వేరే ఉంటుంది, నేను చూసే కోణం వేరే ఉంటుందని ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి నా అలవాటది. అట్లా నేను కాశీకి వెళ్ళటం అలవాటయింది. ఆ 40వ ఏట మా అబ్బాయిని తీసుకొని కాశీకెళ్ళానండి నేను. కాశీకి వెళ్తే ఫస్ట్ వాడన్న మాట ఏంటంటే, "అమ్మా ఇది నేను కాశీకి వచ్చే ఆహ్, వయస్సు కాదు. కాని వయస్సులో నేను కాశీకి వచ్చాను. అందుకని కాశీ అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలే కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడంతా చాలా మురికిగా ఉంది. ఆవు పేడేస్తోంది, కుక్కలు చేస్తున్నాయి. అవన్నీ మనం తొక్కుకుంటూ తిరుగుతున్నాము. అసలు ఎక్కడా పవిత్రతే లేదమ్మా ఈ ప్లేస్‌లోను. పవిత్రత లేని ప్లేస్‌కి నేనొచ్చానా అని నాకు అనిపిస్తోంది" అని మా అబ్బాయి అన్నాడు. అది నాకు కూడా అబద్ధం అని అనిపించలేదు. నిజంగానే మన కళ్ళ ముందే ఆవు పేడేస్తూ ఉంటుంది. వాన చినుకులు పడుతూ ఉంటాయి ఆ పేడ మీద. మనం కాలేసేటప్పటికి అదంతా చాలా దరిద్రంగా ఉంటుంది. చాలా మనం కొంతమందయితే తట్టుకోలేరు కూడా దానికి. అన్నం కూడా సహించదని చెప్తూ ఉంటారు. అవన్నీ నిజాలు. కానీ మొదటిసారి నేను వెళ్ళి వచ్చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేసేసాం అబ్బాయి నేను. పనులు పూర్తయిన తర్వాత ఇంటికొచ్చాక మళ్ళీ కాశీ నన్ను పిలవడం మొదలుపెట్టింది. ఎందుకు పిలుస్తోంది అనే ఆలోచన ప్రతిసారి వస్తూ ఉండేది నాకు. సరే ఇంట్లో ఈయన గుర్తు రావడమో, లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న విశేషాలు జరగంగానే ఆ ఎమోషన్ రాంగానే ఆ ఎమోషన్‌ని తగ్గాలి అంటే కాశీ వెళ్ళాల్సొచ్చేది నాకు. అట్లా కాశీకి వెళ్ళడం మొదలుపెట్టానండి. చాలా సార్లు కాశీ వెళ్ళడానికి లెక్కలు చెప్పడం దాటే స్థితి దాకా వచ్చింది ఇప్పుడు కాశీ వెళ్ళడం అనేది. వెళ్తే మొట్టమొదటి 2 రోజులు అసలు నేను మౌనంగా ఉంటాను. ఎవ్వరితో మాట్లాడను. ఒక 2, 3 డేస్ ఎవ్వరితో మాట్లాడను. కంప్లీట్‌గా మౌనంలో ఉంటాను. మౌనంలో ఉండి కాశీని చూస్తూ ఉంటే కాశీ చెప్పిన కథలే ఇప్పుడు మీకు నేను చెప్తున్న కథలు. ఎలాంటి కథలు చెప్పిందంటే కాశీ, "అమ్మా కాశీ అంటే నువ్వే." మనం కాశీని అందమైన ఆలయంగానో, లేకపోతే అందమైన ప్రదేశంగానో, లేకపోతే గంగానది ఉంది కనుక నీరు దేన్నైనా శుభ్రం చేస్తుంది కనుక కాశీని ఎందుకు శుభ్రం చేయట్లేదు నీరు ఉండి కూడా అలాంటి థాట్స్‌లోంచి మనం బయటకి రావటానికి ఫస్ట్ మనం ఆలోచించాల్సిన మార్గం ఏంటి అంటే కాశీ మహాశ్మశానం. శ్మశానానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు శుభ్రత గురించి ఆలోచిస్తామా? ఆలోచించం. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే కార్యక్రమం గురించి ఆలోచిస్తాం. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎమోషన్‌లో ఉంటాం. అందరం కూడా బాధలో ఉంటాం. ఆ బాధలో వెళ్ళే ప్రదేశం అది. ఆ ప్రదేశంలో వెళ్ళిన తర్వాత మన శరీరాన్ని అక్కడ అప్పగించటం అగ్నికి. అలా మనం పూర్తి చేస్తాం. అంతేగాని కాశీని ఒక సుందరవనంగా ఆలోచించి మనం వెళ్తున్నాం చూడండి. అసలు అక్కడే మనం తప్పు చేస్తున్నాం. కాశీ అనేది కాశీఖండం చెప్పిన కాశీనో, లేకపోతే పెద్ద పెద్ద గురువులు చెప్పే కాశీనో, లేకపోతే శివుడే చెప్పిన కాశీనో, ఆ కాశీని మనం మనసులో మాత్రమే దర్శించగలం. పైకి మాత్రం మనం చూసేది మహాశ్మశానం. అంటే త్రూఅవుట్ వరల్డ్, ప్రపంచం అంతటికీ మహాశ్మశానం కాశీ. అప్పుడు కాశీ అలాగే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడగలిగింది ఏంటి అంటే, కాశీలో మనం చూడగలిగింది ఏంటి అంటే, మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనకి కాశీ సరి అయిన అవకాశాన్ని ఇస్తుంది. అక్కడ ప్రవేశించటానికి వారాహిమాత కానీ, భైరవుడు కానీ ఎలా ఆహ్వానిస్తారు మనని అనేది తెలుసుకోవటానికి అనేక సార్లు నేను ప్రయాణం చేస్తే నాకు వచ్చిన ఆలోచనలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పారు నాకు. అమ్మవార్లు కథలు చెప్పారు, గంగాదేవి కథలు చెప్పింది, కాలభైరవుడు కథలు చెప్పాడు. ప్రతి వాళ్ళు కథలు చెప్పారు. అది చెప్పటానికి నా చెవి సన్నిద్ధమైంది. ఆ సన్నిద్ధం అవ్వడానికి ఆధ్యాత్మికత ఉండనవసరం లేదు. మీరందరూ నాకు మళ్ళీ పెద్ద ఆధ్యాత్మికవేత్త అని పేరు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఒక్కసారి భారతదేశంలో మనం పుట్టాము అంటే
ఖచ్చితంగా ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకే భారతదేశంలో జన్మించటానికి అవకాశం ఇస్తాడు భగవంతుడు. అందుకని ఇక్కడ ఉండి పాడు చేసుకుని మనం మళ్ళీ తాగి తిని ఇంకేదైనా దరిద్ర పనులు చేసామనుకోండి, మళ్ళీ మనకి పునర్జన్మ నమ్మకం ఉన్నవాళ్ళం కదా. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టిన వారందరూ, బయట నుంచి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఈ పాయింట్, నోట్ దిస్ పాయింట్. ఎవరైతే భారతదేశంలో పుట్టారో వాళ్ళు కుల మతానికి అతీతంగా ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే భారతదేశంలో పుడతారు. పుట్టినవారు ఇంకా ఆలోచించక్కర్లేదు నేను ఆధ్యాత్మికతలో ఉన్నానా లేనా అని. ఒకవేళ ఆలోచించాల్సిన అవసరం వచ్చిందే అనుకోండి, అంటే మనం దానికి సన్నిద్ధంగా లేమాట, యాక్సెప్టెన్సీకి సన్నిద్ధంగా లేము. అందుకని కనీసం ఇప్పటి నుంచి అయినా మనం మారడానికి ట్రై చేద్దాం. అది నా ఆలోచన అండి. అందుకని నన్ను నేను ఎప్పుడు కూడా ఆధ్యాత్మికవేత్తని అని అనుకోను, భారతీయురాలని అని మాత్రం నేను అనుకుంటాను. అట్లా కాశీ చెప్పిన కథల్లో ఇది ప్రముఖమైన కథ అండి నాకు. ఎందుకంటే అక్కడ ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా కాశీని ఆరాధిస్తారే తప్పించి కాశీని అవమానించరు. అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఆరాధించడమే నేను చూశాను. అందుకని ఆ కాశీ ఇలా జరిగింది, కాశీ అలా జరిగింది అవి ఏమీ లేదు. ఒక రకంగా నేను డిసిప్లిన్ వైజ్ కూడా నేను చాలామందిని చూస్తున్నానండి. ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు అక్కడ డిసిప్లిన్ కూడా మనకంటే కూడా వేరే వేరే వాళ్ళందరూ చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు. అందుకని ముందు మనం నేర్చుకోవాల్సింది, మనం ఆల్రెడీ మనలో ఉంది ఆ లక్షణం, ఆ డిసిప్లిన్ అనేది మనకి ఋషులు మునులు చూడండి, సూర్యోదయం అయ్యేసరికి కళ్ళు మనం అలారం పెట్టుకోకపోయినా కళ్ళు తెరిచి చూస్తాం మనం. అంటే ఏంటి, మనకి అంతర్ముఖంగానే ఒక వాచ్ ఉంది, దానికి అలారం ఉంది. అది భారతీయత ఇచ్చే లక్షణం అండి. అందుకని మనం ఆలోచించక్కర్లేదు ప్రతి చిన్న విషయానికి ఇలాగేమో అలాగేమో. ఇప్పుడు ఇదేమి ఒకళ్ళని విమర్శించటము కాదు, ఒకళ్ళని ప్రశంసించటము కాదు. ఖచ్చితంగా నన్ను నేను తెలుసుకున్న లక్షణాన్ని మీకు నేను చెప్పటం అంతే, అంతకు మించి ఏమీ లేదు. అక్కడ నేను నేర్చుకున్న విషయాలు ఏంటి అనేదే మీకు నేను చెప్తున్నాను. కాశీ అంటే ఒక డిసిప్లిన్, కాశీ అంటే ఒక పరిశుభ్రత, కాశీ అంటే ఒక మనిషిని ఆదరించటం. చనిపోయినా సరే ఆలింగనం చేసుకోగలిగిన నగరం ప్రపంచంలో ఒక్క కాశీ మాత్రమే. చనిపోయింది అది పక్ష, పశువ, పిట్ట, మనిష అని చూడకుండా ఏదైనా సరే ఆలింగనం చేసుకుంటుంది కాశీ, అన్నం పెడుతుంది కాశీ, దగ్గరికి తీసుకుంటుంది కాశీ, విశాల నేత్రాలతో చూస్తుంది కాశీ. గురువులందరూ కూడా ప్రతి క్షణం మనకి చెప్తూ ఉంటారు అదే కాశీ. ఆ కాశీని మనం చూడాలి అంటే ఒక్కసారి మనం కళ్ళు తెరుచుకుని మన అంతర్నేత్రంతో, మన రెండు కళ్ళు మూసుకుని మన అంతర్నేత్రంతో ఎప్పుడైతే కాశీని చూస్తామో అదే కాశీ. కాశీ అంటే ఒక మహాశ్మశానం. నేను చూసిన కాశీ ఇదండి. ఈ కాశీలో ఏమేమి ఏ కథలు చెప్పాయో ఆ కథలన్నీ నేను మీకు ఒక్కొక్క కథ ఒక్కొక్కసారి వివరిస్తూ ఉంటాను. ఆ వివరణ మీకు నచ్చితే ఒకసారి మమ్మల్ని ఏదో ఒక రకంగా మాకు తెలియచేయండి. కాశీ అంటే అర్థం ఏమిటి, కాశీని ఎలా దర్శించాలి, కాశీ ఎలాంటి కథలు చెప్తుందని ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాశీ గురించిన మరిన్ని ముచ్చట్లను మరో వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.